సాధారణంగా మహిళలు శుక్రవారం నాడు తలస్నానం చేయడానికే మొగ్గు చూపుతారు. ఆడపిల్లంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దలు శుక్రవారం తలంటు స్నానం అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం మంగళవారం తలస్నానం చేయకూడదట. ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే చేయాలి. మహిళలు తమ జీవితంలో పసుపు కుంకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పుణ్యశ్రీగా కలకాలం చల్లగా ఉండాలని తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేదే తెలుసుకోవాలి. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. సోమవారం తలంటు స్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. భోజనానికి ముందు తలంటు స్నానం చేయాలి. మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకోవాలి. ఆ రోజు ఎవరైనా ముత్తైదువు ఇంటికి వస్తే ఆమెకు నుదుటిన బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుంది. మరి ఇదే శాస్త్రంలో చెప్పారు. కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా కొన్ని రోజుల్లో తలస్నానం చేయకూడదు. పురుషులు శనివారం తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది. ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి. సోమవారం తలంటు స్నానం చేస్తే అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. మంగళవారం స్నానం చేయటం వల్ల దుఃఖానికి కారణమవుతుంది. బుధవారం తలంటు స్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు, గురువారం ఆర్థిక నష్టాలు విపరీతంగా కలిగిస్తాయి. శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ నియమాలకు అనుగుణంగా స్త్రీ పురుషులు తలస్నానం ఆచరించడం మంచిది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.